ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయిషా, దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటి అదితి ఇది? నా తరపు నుంచి నీకొక స్మాల్ గిఫ్ట్. అయ్యో, నాకు గిఫ్ట్ ఎందుకు అదితి? వద్దు. వద్దనకు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నా ప్రేమని కాపాడుకునే సలహా ఇచ్చావు. నువ్వు చెప్పిన విధంగా నేను ఆలోచించేలా ఇంతవరకు మా మామ్ కానీ, నా బ్రదర్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ ఐడియా ఇవ్వలేదు. నువ్వు నాకు ఒక మంచి దారి చూపించావు. నీకేదిచ్చినా తక్కువే. తీసుకో ఆయిషా. థ్యాంక్ యూ అదితి. ఇప్పుడు చూడు, నువ్విచ్చిన ఐడియాతో నేను గౌతమ్కి ఎలా దగ్గరవుతాను. ఇకపై నాకు గౌతమ్తో తప్ప ఇంకెవ్వరితో సంబంధం లేదు. గౌతమ్ మీదే దృష్టి పెడతాను. గౌతమ్ గురించి ఆలోచిస్తాను. మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదితి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఆయిషా, ఇప్పుడే చెప్తున్నాను, మా పెళ్ళికి నువ్వే ఫస్ట్ గెస్ట్వి. అప్పుడు నేను ఉంటానో ఉండనో? అదేంటి, ఉండకుండా ఎక్కడికి వెళ్తావు? అంటే మా ఆయన నన్ను దుబాయ్కి తీసుకెళ్తాను అని చెప్పారు. నువ్వు దుబాయ్లో ఉన్నా, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా నిన్ను నా పెళ్ళికి తెచ్చుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. కళ్ళెదురుగా ఇంత డబ్బుంది, కానీ నేను దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నాను. డైరెక్ట్గా డబ్బులు కావాలని మావయ్యని అడిగితే అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. పోనీ దొంగోడు నన్ను బెదిరించి డబ్బులు ఎత్తుకెళ్ళాడను, లేదా కార్ పార్క్ చేసేటప్పుడు డబ్బులు మిస్ అయ్యాయను మావయ్య గారికి చెప్తే, అమ్మో, అలా చెప్తే పోలీస్ కేసు అవుతుంది. ఎంక్వైరీ చేస్తే మళ్ళీ నేనే దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏరా, ఇంట్లో చెప్పే వచ్చావా? నువ్వు చావడానికా మమ్మల్ని చంపడానికా రోడ్డు మీదకి వచ్చేది? నిన్ను చంపేంత సీన్ నాకు లేదులే భయ్యా, నేనే సచ్చేటట్టున్నా. సార్, మావయ్య గారు, ఇదిగో డబ్బులు తీసుకొచ్చాను. సుభద్రా, సుభద్రా, ఏంటండి? ఈ డబ్బు తీసుకెళ్లి లోపల పెట్టు. రేపు కుబేర రాగానే వాడికి ఇవ్వాలి. అలాగేనండి.
వాడికి 10 లక్షలు ఇస్తున్నారంటే మీరు చాలా గొప్పవారండి. మీది చాలా పెద్ద మనసు. కుబేరుడు చాలా సంవత్సరాలుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలాగా? పని చేసినందుకు జీతం ఇస్తున్నారు కదయ్యా. అంతేకాకుండా కుబేరుడి చెల్లెలకి ఒక జీవితాన్ని కూడా ఇస్తున్నారు. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎంతో కొంత మంచి చేయాలి. మీలా చాలా మంది ఆలోచించరయ్యా. అంతెందుకు నేనే ఆలోచించను. మీరు చాలా గొప్పవారయ్యా. ఈరోజు ఎలాగైనా సరే ఎర్లీగా ఇంటికెళ్ళి అహల్యకి గిఫ్ట్ ఇచ్చేయాలి. గిఫ్ట్ ఏది? సార్ కాఫీ. రవి, ఇక్కడ గిఫ్ట్ బాక్స్ పెట్టాను, నువ్వేమైనా చూసావా? లేదు సార్. పోనీ నేను లేనప్పుడు ఎవరైనా నా క్యాబిన్లోకి వచ్చారా? ఏమో సార్, చూడలేదు. ఏం చేస్తున్నారు మీరంతా? హాస్పిటల్లోకి ఎవరొచ్చి ఎవరు వెళ్తున్నారో గమనించక్కర్లేదా? ఛాంబర్లో పెట్టిన వస్తువు కనిపించకుండా పోయిందంటే ఏంటి దాని అర్థం? ఏంటి గౌతమ్, ఏమైంది? నేను అహల్య కోసం ఎంతో ఇష్టంగా గిఫ్ట్ కొన్నాను. అది కనిపించట్లేదు. అది ఎవరు తీశారో కూడా తెలియడం లేదు. హాస్పిటల్ అన్నాక ఎవరెవరో వచ్చిపోతుంటారు గౌతమ్. వాళ్ళల్లో ఎవరి మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు తీశారో చెప్పలేం కదా.